నీళ్ళు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ డిసిజన్ అని చెప్పారు. ప్యూర్లీ పొలిటికల్ డిసిజన్, నాట్ టెక్నికల్ వన్. ఎస్ శరత్ గారు. సో ఆయన మీది నాది మన మొదటి రోజు చర్చ చూశారు, మీరు చేసిన కామెంట్ కూడా చూసి మెయిల్ పెట్టారు. ఎన్డీఎస్ఏ నుంచి ఇవాళ రిప్లై వచ్చింది. ఒక విషయం సార్ ఏం ప్రశ్న వేశాడు సార్ ఎన్డీఎస్ఏ అని? ఒక ప్రశ్న ఫస్ట్ ఫండమెంటల్లీ వీ హ్యావ్ టు అడ్రస్ దట్ ఇష్యూ ఆల్సో. ఇప్పుడు మనము ఒట్టిగానే ఏదో గాల్లోకి షూటింగ్ ఇన్ ది ఎయిర్ అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ లో ఇది మనకు వచ్చేసేసి 2021 యాక్ట్ అనమాట. ది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నెంబర్ 41 ఆఫ్ 2021 అని. అందులో డెఫినేషన్స్, ఫంక్షన్స్ అనేటువంటివి ఉన్నది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్యామ్ ఇన్సిడెంట్ జరిగితే వాట్ ఈస్ ద డ్యామ్ ఇన్సిడెంట్ అంటే, డ్యామ్ ఇన్సిడెంట్స్ మీన్స్ సచ్ ప్రాబ్లమ్స్ అకరింగ్ టు ఎ డ్యామ్ that have not degraded into a dam failure and includes any structural damage to the dam and appurtenant structures, any unusual reading of any instrument in the dam, any unusual seepage or leakage through dam body. ఇదే కదా వాళ్ళు చేసింది. ఇన్స్పెక్షన్ లో వాళ్ళు చూసింది ఏం సార్? దే హ్యావ్ కండక్టెడ్ దేర్ ఇన్స్పెక్షన్ ఆన్ 21st October 2023. సారీ, వాళ్ళు దే కండక్టెడ్ దేర్ ఇన్స్పెక్షన్ ఆన్ 22nd October 2023. 1st November 2023 నాడు వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చినారు. తర్వాత వాళ్ళు ఇది ఇన్సిడెంట్స్ అక్కర్డ్ ఆన్ 21st October 2023. చూడండి, విత్ సచ్ అ లైటనింగ్ స్పీడ్ వాళ్ళు ఇక్కడికి రావడము, ఈ విషయాలను గ్రహించి వాళ్ళు ఏం చెప్పినారు? డ్యామ్స్ పైర్స్ కుంగిపోవడానికి అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డిఫెక్ట్ ఒకటి, స్ట్రక్చరల్ డిజైన్స్ లోపల కొన్ని లోపాలు ఉన్నాయి. దేర్ థింకింగ్ as to how the dam should be constructed అనే దాంట్లో వాళ్ళు సరి అయినటువంటి ప్రాతిపదిక ఎంచుకోలేదు అని వాళ్ళు చెప్పినారు. తర్వాత వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ డ్యూటీస్ ఏంది అని అంటే, సపోజింగ్ యూ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ అండ్ యూ సే దట్ ది డ్యామ్ హ్యాస్ సఫర్డ్ సర్టన్ డిఫెక్ట్స్, ఈ రకమైన సమస్యలతో డ్యామ్ ఉంది అని భావించినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇవ్వచ్చు. ఏమని? ది డ్యామ్ ఇస్ సేఫ్, యూ కెన్ పంప్ ఇట్ ఆర్ యూ కెన్ పార్షియల్లీ యూజ్ ఆర్ యూ కెనాట్ యూజ్ ఎట్ ఆల్ అని చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది. వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఇట్ ఈస్ ఓన్లీ ది డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సపోజింగ్ ది స్టేట్ గవర్నమెంట్ టేక్స్ అ పొలిటికల్ డెసిషన్ వితౌట్ ఎనీ సపోర్ట్ ఆఫ్ టెక్నికల్ వ్యూ, దెన్ వాట్ హ్యాపెన్స్? ఒకవేళ ఏదైనా దెబ్బతింటే ఎవరు బాధ్యులు? ఎవరి మీద బాధ్యత నెట్టాలా? కాబట్టి ఇది అంటే ఒక రకంగా ఒక సిటిజన్ చాలా ప్రోబోనో అంటే పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్, అతను ఒక లెటర్ రాశారు డామ్ సేఫ్టీ నుంచి. మరి రిప్లై ఎవరు ఇచ్చారో నాకు ఐడియా కాలేదు, నేను అది అబ్జర్వ్ చేయలేదు. రిప్లై ఎవరు ఇచ్చారు? రిప్లై మెంబర్ నుంచి వచ్చింది. రిప్లై ఇచ్చిన వ్యక్తి ఎవరు? రిప్లై ఇచ్చిన మెంబర్, ఒక్క నిమిషం, ఆఫీస్ ఆఫ్ మెంబర్ D&R NDSA. నో, ఓన్లీ ది మెంబర్ సెక్రటరీ. ఆఫీస్ ఆఫ్ మెంబర్ D&R NDSA, అతను ఇవ్వడానికి డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ NDSA. కరెక్ట్. ఇప్పుడు మెంబర్ సెక్రటరీ రాసిన ఉత్తరం, ఇప్పుడు వాళ్ళు 12 రోజులు చూశారు సార్. 10వ తేదీ నుంచి 12 రోజులు వాళ్ళు పరిశీలించి ఎవరు రిప్లై ఇవ్వాలో వాళ్ళు ఇచ్చారు. సార్ ఒక విషయం సార్, ఆఫీస్ మెంబర్ ఆఫీస్ నుంచే వచ్చింది. NDSA మెంబర్ ఆఫీస్ నుంచి రిప్లై వచ్చింది. సార్ ఒక్క నిమిషం సార్. October 11, 2024 నాడు టు ది సెక్రటరీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు వాళ్ళు ఉత్తరం రాసినారు. ఎవరు రాసినారు? మెంబర్ సెక్రటరీ ఆఫ్ ద కమిటీ అండ్ డైరెక్టర్ టెక్నికల్ NDSA న్యూఢిల్లీ గారు రాసినారు. ఏమని రాసినారు? మేము చాలా అంటే ఇన్స్పెక్షన్ చేసినాము డ్యామ్ ఏరియాని, తర్వాత పైర్స్ కూసిన విషయాలను అన్నింటినీ మేము క్షుణ్ణంగా పరిశీలించి వీ హ్యావ్ గివెన్ అన్ ఇంటరిమ్ రిపోర్ట్ టు టేకప్ సర్టన్ మెజర్స్ ఆన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్ సో దట్ యూ కెన్ కీప్ ద డ్యామ్ రెడీ బై July 2024 అనేది వాళ్ళు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వాళ్ళే ఏం చెప్పినారు అని అంటే, వీళ్ళు ఏవైతే రిపేర్ వర్క్ చేసినారో 2-3 సార్లు ప్రాజెక్ట్ సైట్కి వచ్చి తర్వాత ఆఫీసర్లతో డిస్కస్ చేసి ఇక్కడ చీఫ్ ఇంజనీర్ తో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు రాసిన ఉత్తరం 21st October 2024 నాడు ఏమంటే, ది కమిటీ prima facie of the opinion that precious time was lost by the irrigation and CADA due to the delayed starting of the studies, investigation works after receipt of the committee recommendations etc. అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాజెక్టు గేట్లు క్లోజ్ చేయమన్నది NDSAనే కదా. వెన్ కెన్ వీ ఓపెన్ ది ప్రాజెక్ట్ గేట్స్? ఓన్లీ వెన్ ది ప్రాజెక్ట్ ఈస్ రెడీ for utilization or even partial utilization. Without closing the dam gates also we can use అని చెప్పగలిగిన అథారిటీ వాళ్ళకే ఉంది. బికాస్ ది వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ ఏమంటే,
టు వాళ్ళ యాక్ట్ లోనే ఉంది సార్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేమంటారంటే, ఒక్క సెకండ్ సార్, ఎన్ యాక్ట్ టు ప్రొవైడ్ సర్వీలియన్స్, ఇన్స్పెక్షన్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇప్పుడు కనీసం చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికన్నా వివేకం ఉండాలంటారు. అది ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పని. ఒక ప్రభుత్వం గనక బాధ్యతగా ఆ ప్రశ్న వేసుంటే, ఏమయ్యా, యూ ఆస్క్డ్ us టు క్లోజ్ ది గేట్స్, యూ టోల్డ్ us టు అండర్టేక్ రిపేర్స్ ఎట్సెట్రా, వీ హ్యావ్ డన్ సమ్ వర్క్, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సాటిస్ఫాక్షన్. మీరు సాటిస్ఫై అవుతున్నారా లేదా? ఇప్పుడున్న పరిస్థితులలో డ్యామ్ ని ఓపెన్ చేయొచ్చా లేదా, మేము పంప్ చేయొచ్చా లేదా అనే విషయాన్ని మీరే కదా సర్టిఫై చేయాల్సిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని దృష్టిలో పెట్టుకోకుండా, వాళ్ళ గైడెన్స్ లో లేకుండా డ్యామ్స్ కట్టినందువల్లే ఈ సమస్యలు వచ్చినాయని ఇక్కడ వచ్చి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మాట్లాడిపోయినారు. సో కాబట్టి ఇట్ కెనాట్ షర్క్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఏంటిది డెసిషన్ అంటే, వన్స్ దే గేవ్ సర్టిఫికేట్స్, అంటే ఇది బాగుంది, ఇది వాడుకోవచ్చు అని వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాటర్ పంప్ చేయాలా చేయొద్దా అనేది మాత్రం పొలిటికల్ డెసిషన్. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ బై ది గవర్నమెంట్. దట్ ఈస్ వై I made them a party. Today it was discussed about, it was argued before the Honorable High Court for about 16 to 17 minutes. The Honorable Court accepted, yes, the dam safe. మరి ఎందుకు ఈ రోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కోర్టును టైం అడిగారు? మేము ఆ విషయం పరిశీలించి చెప్పడానికి మాకు 4 వారాల సమయం కావాలని అడిగారు కదా. అంటే ఉత్తకనేనా పళ్ళు గీక్కోవడానిక? మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది ఎందుకండి? అట్లాంటప్పుడు అదేదో మన ఇక్కడ ఇంజనీర్లే చేస్తారు కదా, అక్కడ ఇంజనీర్లకు ఏదో పెద్ద. ఎవరు అపియర్ అయ్యారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు కేసు వేసిన దానిలో? సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ గారు అపియర్ అయినారు. అపియర్ అయ్యి నాకు 4 వారాల సమయం కావాలంటే నేను దాన్ని అపోజ్ చేసిన. 4 వారాలకి కాలాతీతం అయిపోతుంది. టైమ్లీ యాక్షన్ అనేది ఒకటి ఉంటదండి. దే షుడ్ అడ్రస్ ది ఇష్యూ విత్ అట్మోస్ట్ అర్జెన్సీ. ఇఫ్ దే డోంట్ డూ దట్ దెన్ దర్ ఇస్ యూజ్లెస్ అని చెప్తే ఆయన మండేకి మాత్రమే సమయం ఇచ్చినాడు. మరి ఈ రోజు కోర్టులో చెప్పిన దానికి వాళ్ళు రాసిన ఉత్తరానికి మధ్య వైవిధ్యం ఉంది అని అంటే, I don't think the dam safety authority some responsibly conveyed this decision. Supposing if the state government has approached them, sir, because of your suggestions only we closed the gates. వాళ్ళు అడగట్లేదు కదా, మరి స్టేట్ గవర్నమెంట్ అడగట్లేదు అంటే దానికి అదే కదా వాళ్ళు, బికాస్ రేవంత్ రెడ్డి వాంట్స్ టు టెల్ ది హోల్ వరల్డ్ దట్ కాళేశ్వరం ఈజ్ అన్ ఇంజనీరింగ్ డిజాస్టర్. డబ్బులు అంతా మనం మట్టిలో పోసినాము. వాళ్ళకి దే హావ్ టు బిల్డ్ ఎ కేస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎల్స్వేర్ కదా. తమిళహట్టిలో కట్టాలన్నప్పుడు కాళేశ్వరం వెదవది అన్నప్పుడు ప్రూవ్ చేయాలి కదా సార్, ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, దీంట్లో అంతా డబ్బులు సార్, రాజకీయం అంతా ఇవాళ రేపు డబ్బులతో కూడుకున్నది. భారీ ప్రాజెక్టులు కడితేనే కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు ఎట్లయితే బీఆర్ఎస్ కి వచ్చినాయో, అటనే 100 కోట్ల రూపాయలు కాంగ్రెస్ కి వచ్చినాయి కదా సార్ గతంలో. ఇదే మెగా కృష్ణారెడ్డిలు వీళ్ళే ఇచ్చినారు కదా. సో ఇదంతా పాలిటిక్స్ ఇస్ అబౌట్ మనీ. తర్వాత రెండోది ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఈ రోజు జరిగిన విచారణలో స్టేట్ గవర్నమెంట్ తరఫున ఎవరు అపియర్ కాలేదు సార్. లిస్టులో అడ్వకేట్ జనరల్ గారి పేరుంది, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారి పేరుంది, జీపీ ఇరిగేషన్ పేరుంది. ఒక్కడు రాలే కోర్టుకు తెలుసా ఈ రోజు. చాలా మీకు నేను వీడియో పంపించినాను, మీరు చూసుంటారు. కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ ఇవాళ అది కూడా మీకు రికార్డ్ చేసి పంపించినాను. మిత్రులందరికీ కూడా నేను పంపిస్తాను. హౌ మచ్ వీ వర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ది అథారిటీ టు యాక్ట్ అప్ ఆన్ దట్. బాధ్యత నుంచి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఈ సరైన సందర్భంలో కూడా రైతులకు అనుకూలంగా వాళ్ళు వ్యవహారాలు చేయాల్సింది. అంటే ఇప్పుడు డ్యామ్ యాక్ట్ అనంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం